ఏంటి అలా లైక్లు కొడుతూనే ఉన్నావు? దాంట్లో ఏముందిరా అంత? ఏముందా, నీలాగే అందరు లైక్లు కొడుతూ ఉంటే ఆ లైక్ స్టోర్ చేయడం అంత కష్టమో తెలుసా? ఇన్స్టాగ్రామ్ వాడు సెకండ్కి థౌజండ్స్ ఆఫ్ లైక్స్ హ్యాండిల్ చేయాలన్నమాట. ఈ లైక్స్ అన్ని డేటాబేస్లో స్టోర్ చేయాలంటే డేటాబేస్ మీద చాలా ఎక్కువ ప్రెషర్ పడుతుంది. సో నాకు తెలిసి వాడు క్యాషింగ్ టెక్నాలజీస్ వాడతాడు. ఇప్పుడు నువ్వు ఒక లైక్ కొట్టావనుకో, ఆ లైక్ కొట్టగానే ఫస్ట్ ఆ లైక్ అనేది డేటాబేస్కి వెళ్తుంది అనమాట. క్యాషేలో ఫస్ట్ స్టోర్ చేసుకుంటుంది. క్యాషేలో స్టోర్ చేసుకున్న తర్వాత బ్యాచెస్ వైజ్గా నీ క్యాషే నుంచి డేటాబేస్కి ఆ లైక్స్ అన్ని స్టోర్ అవుతాయి అనమాట. సో దీనివల్ల డేటాబేస్ మీద ఇమీడియట్ ప్రెషర్ ఉండదు అనమాట. వినడానికి సింపుల్గానే ఉంది కదరా. సింపుల్గానే కనిపిస్తుంది. కాకపోతే లెట్స్ నువ్వు ఒక లైక్ కొట్టావు అనుకో, ఆ లైక్ ఫస్ట్ క్యాషేలోకి వెళ్తుంది. క్యాషే నుంచి డేటాబేస్కి వెళ్ళాలి కదా. కానీ క్యాషే నుంచి డేటాబేస్కి వెళ్ళే టైంలోని నీ క్యాషే డౌన్ అయిపోయింది అనుకో, అప్పుడు ఆ లైక్ పోయినట్టే కదా. ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం ఇన్స్టాగ్రామ్ వాడు పర్సిస్టెన్స్ కూడా యాడ్ చేస్తాడనమాట. ఎక్కడ క్యాషేలోనే. ఆ క్యాషేలో పర్సిస్టెన్స్ యాడ్ చేయడం వల్ల నీ క్యాషే డౌన్ అయిపోయినా కానీ ఆ లైక్ అనేది ఆ పర్సిస్టెన్స్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో మళ్ళీ క్యాషే రీస్టార్ట్ అయిందనుకో, ఆ లైక్ నీ డేటాబేస్కి మైగ్రేట్ అవుద్ది అనమాట. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన క్యాషే స్ట్రాటజీ పేరు ఏంటంటే రైట్ బ్యాక్ క్యాషే స్ట్రాటజీ అనమాట. ఈ రైట్ బ్యాక్ క్యాషే స్ట్రాటజీస్ రైట్ హెవీ అప్లికేషన్స్లోనే వాడతారు. అసలు నువ్వు వింటున్నావా? యూజర్స్ ఎప్పుడు వినండి, అట్లీస్ట్ డెవలప్ చేసిన మనమైనా వినాలి. క్యాషేలోని రీడ్ చేయడానికి రైట్ చేయడానికి డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి అనమాట. ఏ స్ట్రాటజీ మీ అప్లికేషన్ వర్క్ అవుద్దో మీ అప్లికేషన్ యూటిలైజేషన్ బట్టి మీరు ఫిగర్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఈ క్యాషే స్ట్రాటజీస్ యొక్క లింక్ కావాలంటే మీరు కామెంట్ చేయండి.